అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. మే 19, 2026 కరెంట్ అఫైర్స్ ముఖ్యాంశాలు. ముందుగా జాతీయ అంశాలు. దేశవ్యాప్తంగా ఎన్టీఏ సంస్కరణల అమలుపై హౌస్ ప్యానెల్ సమీక్ష ప్రారంభించింది. యుఐడిఏఐ కొత్త సీఈఓగా సౌరభ్ విజయ్ బాధ్యతలు స్వీకరించారు. కేరళ కొత్త ముఖ్యమంత్రిగా సతీశన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఘన వ్యర్థాల నిర్వహణ అధికారాలు కలెక్టర్లకు అప్పగిస్తూ కీలక నిర్ణయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్తలు. అమరావతి క్వాంటమ్ వాలీలో ఎన్ఎస్టీఎల్కు ప్రాధాన్యం పెరిగింది. ప్రసూతి సేవల బలోపేతానికి సీసేఫ్ కార్యక్రమం ప్రారంభం. మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహణ. వేట నిషేధ సమయంలో జాలర్లకు ఆర్థిక సాయం అందజేత. రాష్ట్రంలో ఎస్సీ జనాభా 18.31% నమోదు. ఇప్పుడు అంతర్జాతీయ సంబంధాలు. భారత్ నార్వే గ్రీన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ మరింత బలోపేతం. భారత్ స్వీడన్ కలిసి సస్టైనబిలిటీ దిశగా అడుగులు. ఒమాన్తో వాణిజ్య ఒప్పందంపై భారత్ దృష్టి కేంద్రీకరణ. 3వ ఇండియా పో నార్డిక్ సమ్మిట్ ఓస్లోలో జరగనుంది. హార్మోన్ నిర్వహణకు కొత్త సంస్థ ఏర్పాటు. ఇంధనం తర్వాత ఇప్పుడు ఇంటర్నెట్ రంగంలో కొత్త మార్పు. హరిత ఇంధనంలో సమిష్టి కృషికి దేశాలు ప్రాధాన్యమిస్తున్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ. తెలంగాణలో రెడ్ షాండ్ బోవా పాములను డిఆర్ఐ స్వాధీనం చేసుకుంది. పాంగోలిన్. అక్రమ రవాణా గుర్తింపుకు డిఎన్ఏ మ్యాప్స్ వినియోగం. నానో గోల్డ్ థిన్ ఫిల్మ్స్తో సెల్ఫ్ పవర్డ్ సెన్సర్ల అభివృద్ధి. చరిత్ర, కళలు, సంస్కృతి. ఇరాన్లో 114 ఏళ్ల నాటి విష్ణు దేవాలయం వెలుగులోకి వచ్చింది. ఇతర ముఖ్య వార్తలు. బుల్లెట్ రైలు ఫస్ట్ లుక్ అధికారికంగా విడుదలైంది. స్క్వాడ్రన్ లీడర్ సానియా చారిత్రక ఘనత సాధించారు. అంతరిక్ష యాత్రకు ముందు నీటిలో ప్రత్యేక శిక్షణ కొనసాగుతోంది. 23 ఏళ్ల తుషార్ కుమార్ యూకేలో మేయర్గా ఎన్నిక. బీసీసీఐ ప్రభుత్వ సంస్థ కాదని స్పష్టత వచ్చింది. పరిణతి రాకముందే పరిణయం అంశంపై చర్చ కొనసాగుతోంది. ఇవే ఈరోజు ముఖ్య కరెంట్ అఫైర్స్ అప్డేట్స్. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి. ధన్యవాదాలు.